ఉన్నారు, అందులో 2-3 10 మందో తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు శిక్షించండి, వాళ్ళని మీరు తరిమేయండి. అంతేగాని యావత్ సమాజాన్ని మీరు తప్పుతో పట్టిస్తానంటే. మాట్లాడతారా? గూగుల్ చాట్ గురించి సార్ చెప్పారు. గూగుల్ చాట్ ఇప్పుడు అల్ఫా హోటల్ పర్షియన్ తరిమేద్దామా వాళ్ళని కూడా, ఇక అందరినీ తరిమేసుకుంటే కూర్చుందాము. సార్ ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ ఇక్కడ పర్షియన్ ఉద్యమం ఇంకా రాలేదు? మనకు నొప్పి లేదు, కానీ మన దేశస్థుడు, మన దేశం రాజ్యాంగం ప్రకారం ఆయన బిజినెస్ పెట్టుకుంటే మనకు బాధ కలుగుతుంది. కానీ ఇతర దేశం పర్షియన్స్ వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టుకున్నప్పుడు మనకి ఎలాంటి బాధ లేదు. వాళ్ళని స్వాగతిద్దాము, మనం ఛాయ్ తాగుదాం. బాగుందా? అయిపోయిందా? ఒక నిమిషం పృథ్వీ గారు, ఎందుకు వచ్చింది ఇప్పుడు సమస్య అంటే వాళ్ళకి తెలియదు అంటున్నా. మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది నాకు అర్థమైన దాంట్లో మీరు 2-3 నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్స్‌ప్లాయిటేషన్ వ్యాపార సంస్థలు మొత్తం వాళ్ళే అయినాయి, ధమ్కీలు ఇస్తున్నారని చెప్పి ఇందాక మాట్లాడిన ఒక మాట కానివ్వండి, రమేష్ గుప్తా మాట్లాడినట్టుగా కంప్లీట్ కల్తీ అనే విషయం కానివ్వండి, ఇవన్నీ సమస్యలు ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నా. అవే సమస్యలా? పక్కా అవే సమస్యలు. సో ఇప్పుడు పర్షియన్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు జోసెఫ్ గారు. చెప్తా, అవే ఆ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఎంత తీవ్రంగా ఉంటది అంటే, ఇప్పుడు ఒక ఆటో ఫైనాన్స్ అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వచ్చి ఇక్కడ చేస్తారు. ఇప్పుడు సింధీస్ ఎట్లయితే టెక్స్టైల్స్ చేస్తున్నారు, టెక్స్టైల్ దాంట్లో ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీస్ వృత్తులను మొత్తం సర్వనాశనం చేశారు. ఈ ఆటో ఫైనాన్స్ కి వచ్చి వీళ్ళది ఎట్లుంటది అంటే, ఓకే ఒక నెల పర్ఫెక్ట్ ఇవ్వాలి కావచ్చు, ఆ డాట్ ఆ రోజు నీకు కిస్తీ కట్టేది ఫస్ట్ రోజు ఉంటే ఫస్ట్ రోజు కట్టాలి కావచ్చు, కట్టకపోతే వాళ్ళు చక్రవడ్డీలు భూచక్రవడ్డీలు వేసి వాళ్ళు నాశనం చేస్తారు. కోవిడ్లో నేను చూసిన మా దగ్గర పరకాల దగ్గర ఆటో హైదరాబాద్ నుంచి ఫైనాన్స్ తీసుకుంటే కోవిడ్లో ఒక 2 నెలలు కట్టకుండా ఉండేది ఉంటే ఎంబడబడి ఆటోలు గుంజుకపోతారండి. వీళ్ళు ఉంచారు, అరే మేరే క్యా కర్నే కారే తూ క్యా హోతా మేరే క్యా కర్నే కా, అంటే మానవీయ కోణము వీళ్ళకు లేదు అనేది జనం లోపలికి పోయింది. ఇప్పుడు తన ఇంతకుముందు మాట్లాడుకుంటే చెప్పిన ఒక అభిప్రాయం ఏంది, మా స్టేట్ల దగ్గర మేము తెచ్చుకున్నామని. ఇక తెలంగాణ మొత్తం వాళ్ళు ఉంటేనే తిన్నారా? కాదు కదా, ఇక్కడ మా సౌకర్యాలు ఉండే, మా స్టేట్లు ఉండే, ఊర్లలో అప్పుడు ఏం లేకుండే, సిటీ టౌన్లు సీట్. అరే నాయన మేము మాట్లాడేటప్పుడు మమ్మల్ని మాట్లాడి. సో గ్రామాలల్లో ఉన్నటువంటి అప్పటిదాకా పైలాయించాలి, వీళ్ళు కిందాక పైలాయించలే. వాళ్ళ జీవనాలతో వీళ్ళు మమేకమై ఉన్నోళ్ళు. వాళ్ళు సావుకో పెళ్లికో అవసరమైతే 5,000 10,000 సాయం చేస్తే వాడు మిత్తి తీసుకోరు. వీళ్ళు 5 పైసలు 10 పైసలు ఏమి ఇచ్చినా కానీ మిత్తిలు తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు గుజరాత్కి వెళ్ళో లేకపోతే రాజస్థాన్కి వెళ్ళో ఇక్కడికి పైసలు పట్టుకొచ్చుకొని ఇక్కడ పంచలేరు. వాళ్ళు ఇక్కడ జనం దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా పెట్టిన వాటి గురించే చెప్తా ఉన్నాం. ఇంకోటి ఇప్పుడు తన మాట్లాడుకుంటా ఏం చెప్పిండంటే, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు వాళ్ళు పంపించాల్సిందే అన్నాడు. ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు ఆయన స్క్రీన్ మీద ఉన్న ఆయన ఏం పేరు బలవంత, ఆయన వచ్చిన పంపించాలి ఇప్పుడు ఇమీడియట్ గా, తన భాషలో పంపించాలి. మాకు కూడా పంచాయతీ, ఇప్పుడు మా దగ్గర రామన్గల్లో జరిగే పంచాయతీ కూడా ఎప్పటి నుంచో వచ్చిన మారాడుల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. నిన్న మొన్న లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడినరు. కొత్తగా వద్దిగా మనమే ఉందాం, మనమే చేసుకుందాం. ఇప్పుడు నా ఇల్లు పక్కింటోనికి ఉంటేనే పంచాయతీ అయితే, గోడకాడనే పంచాయతీ అయితే, గట్టికాడ గోడకాడ పంచాయతీ అయితేనే హత్యలు జరుగుతాయి. ఓకే, ఆయన మేక్ ఇన్ ఇండియా అని చెప్పి భారతదేశంలో చెప్తారు. మాకు మేక్ ఇన్ తెలంగాణ ఉంటుంది, మేక్ ఇన్ వరంగల్ ఉంటుంది, మేక్ ఇన్ హైదరాబాద్ ఉంటుంది, మేక్ ఇన్ సిరిసిల్ల ఉంటుంది. సిరిసిల్ల చేనేత కాబట్టి మాకు మేక్ ఇన్ సిరిసిల్ల అని ఉంటుంది కదా. ఎవరి ప్రాంతము ఇది, నేను నిన్నటి నుంచి చెప్తున్నా, భారతదేశం అంటే మొత్తం విభిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విభిన్న జీవన విధానాలు అన్ని కలిపితేనే దేశమైంది. ఇట్ ఇస్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఫెడరల్ స్టేట్. ఏదో మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకటే తిండి తింటారు కాదు. ఉత్తర హిందుస్థాన్ పెడితే ఒకటి రొట్టె తింటాడు, కింది పోతే అన్నం తింటారు, అంత కింది పోతే ఇంకో బువ్వ తింటారు. డక్కన్ ప్లేట్ ఆఫ్ భూమి ఉన్నటువంటి వాళ్ళ జీవన విధానం మొత్తం డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడికి అక్కడికి అన్ని కలిపితేనంటే ఎవరి ఇండివిజువల్ స్టేట్స్ లో ఉన్నటువంటి వాళ్ళను వ్యక్తులుగా, వాళ్ళ వృత్తులు, వాళ్ళ ఆ సమాజాన్ని కాపాడుకుంటేనే భారతదేశం నిలకడగుంటది. లేకపోతే నువ్వు మొండే దుప్పొకటితో అక్కడ బతుకులేకనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా. అక్కడ బతుకుండేది వాళ్ళు ఈడికి ఎందుకు వస్తారు? ఇక్కడ పచ్చ కనబడ్డది, ఆడ పచ్చ కనబడితే అక్కడనే మేస్తా, దాన్నే నేను నాశనం చేస్తా అని అంటే కుదరదు. అది కాదు. అది మా హక్కులు, మాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మా మీద ఉన్నది. మీకు డిఫరెంట్ అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, మా అభిప్రాయం మా జనం దగ్గర తీసుకోబోతాము. సో ఒక లైవ్లీ ఎగ్జాంపుల్ చెప్తారా? మీరు 2-3 రోజుల నుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం, మనం చర్చలు కొనసాగిస్తున్నాం, సుమారుగా 15-10 రోజులు కావస్తుంది కాబట్టి లైవ్లీ ఎగ్జాంపుల్ ఎట్లా ఎక్స్‌ప్లాయిట్ అవుతున్నారు, దానికి ఏమైనా ఉదాహరణ ఉన్నదా? ఎక్స్‌ప్లాయిటేషన్ వరకు మాత్రం అవుతుంది అనేది కాకుండా నేను ఒకటే, ఇప్పుడు ఇది ఇక్కడ మొత్తం ఈ గ్యాంగ్ అంత ఉన్నది చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా గ్యాంగ్ అంత ఉన్నది మొత్తం. ఈ వరంగల్ సంబంధించినటువంటిది రీసెంట్ గా జరిగింది. వరంగల్లో మొత్తం దొరకబట్టి ఇల్లీగల్ దందాలు చేస్తున్న దొరకబడితే పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మొత్తం ఫేక్ ఎలక్ట్రికల్ సామాన్లు, మోసగాళ్ళు, మార్వాడీల గుట్టురట్టు. వరంగల్లో ఎలక్ట్రికల్ వైరింగ్లు, స్విచ్లు, ఇతర సామాగ్రిని అన్ని డూప్లికేట్ సామాగ్రిలు అమ్ముతున్న మార్వాడి యాజమాన్యాలను టాస్క్ ఫోర్స్ వాళ్ళు అరెస్ట్ చేశారు అని.
ఇప్పుడు ఇవి తీద్దాం. ఇప్పుడు నిన్న కూడా మేము మాట్లాడుతున్న క్రమంలో టాస్క్ ఫోర్స్ దాడుల్లో తెలంగాణ లోకల్ వాళ్ళు కూడా నేనేమంటున్నా ఎక్కువ శాతం ఎవరున్నారు అనేది దాంట్లో ఇక్కడ శాతం ఉంటుంది. అందరూ మొత్తం సుఖం పూసలని ఏం చెప్తలేను, కానీ శాతం ఎవరి శాతం ఎక్కువ ఉన్నది ఈ బిజినెస్ లలో ఎవరు ఎక్కువ చేస్తున్నారు ఒక కేస్ స్టడీ టేకప్ చేసుకుందాం. ఆమన్గల్కే పోదాం, ఆమన్గల్కి పోదాము. అక్కడ వ్యాపారస్తులు మొత్తం ఉన్నారు కదా 250 మంది. జోసెఫ్ గారు ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళ దగ్గర ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అడగడం ఏంటి, మీరే ఇవ్వాలి కదా. అరే మన బతుకుని నాశనం చేస్తున్నారు భయ్, మన కంచాన్ని గుంజుకోపోతున్నారు కదా, మన బతుకుని నాశనం చేస్తున్నారు కదా, మన నాగం చేస్తున్నారు కదా, ఇక్కడ మనకు బతుకులు లేకుండా చేస్తున్నారు కనుకనే ఈ కొట్లాట. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు సిండికేట్లు అయ్యి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముందంటే వీళ్ళు పేదోళ్ళు, తెలంగాణ వాళ్ళందరూ పేదోళ్ళు, మేజర్గా వ్యాపారస్తులు పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సమాజం మొత్తం వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నది, ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నది. ఒకరు వచ్చి కూర్చుంటే వాళ్ళు ఒక్కరు డౌన్ అయితే ఒక 10 మంది పట్టుకొని లేపుతారు. అక్కడ ఒక అతను ఇట్లనే ముంచి పోతే ఇది కూడా నేను అమన్గల్లో జరిగిన ఉదాహరణ చెప్తున్నా. ముంచి అమన్గల్ పక్కకు ఉన్నటువంటి ఒక ఊర్లో జరిగిన ఉదాహరణ. వెళ్ళిపోతే మీరు మొత్తం బంద్ చేయండి, వాడు వెళ్ళిపోయిండు, మీ చుట్టప్పుడు కనుక దొరకబట్టి ఇవ్వాలని చెప్పానంటే వీళ్ళందరూ కలిసి కూర్చొని మొదలే మాకు ఎరకలే, ఇక్కడ పోయిండు ఏందో మాకు ఎరకలే, మాకు సంబంధమే లేదని మాట్లాడి వీళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోయిండు, ముంచిపోయిండు, జనాలను ముంచిపోయిండు, తీసుకొని పోయిండు, ఎగ్గొట్టి వెళ్ళిపోయిండు, వేరే దగ్గర పెట్టుకున్నాడని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళందరూ కూర్చొని ముచ్చటే లేదని తాళాలు వేసారు. రాత్రి చెప్పిన ఉదాహరణ ఇప్పుడు అమన్గల్ వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళు మొత్తం దుకాణాలంతా వీళ్ళు ఊరోళ్ళు మొత్తం పోయి తాళాలు వేసి పెట్టుకొని కూర్చుంటే మా ఓడే కానీ ఇక పోనీ అని చెప్పని వీళ్ళు ఇచ్చినట్టుగా మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకొని ₹1,00,00,000 4 రోజుల్లో ₹1,00,00,000 తీసుకొచ్చి మొత్తం ఇస్తే అప్పుడు దుకాణాలు తెరవనిచ్చారు వీళ్ళు. అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళి వస్తారు, ఎట్లా దందాలు చేసుకుంటారు అంటే ఇండివిజువల్ చేసుకునే సమాజం మొత్తం కూడా చెప్పడం కాదు, ది బేసిక్ క్యారెక్టర్ ఇది అని చెప్పి జనం లోపలికి మొత్తం పోయింది. వాస్తవంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు, వాస్తవంగా వాళ్ళు బెదిరిస్తున్నారు. నేను తూప్రాంతి ఉదాహరణ చెప్పిన, ఇంతకుముందు కామారెడ్డి ఉదాహరణ బాయ్సాబ్ చెప్పిండు ఫోన్లలో. ఒకటిపి ఇలా మనం ఇక్కడ కూర్చొని ఫోన్లు కల్పించి మనం మాట్లాడిస్తలేం కదా, ఇవాళ కాదు కదా, 3 రోజుల నుంచి జరుగుతూనే ఉన్నది కదా. ఈ దాడులు అసలు ఎట్లా మొదలైంది, దాడి సికింద్రాబాద్ దాడితోనే కదా ఇది ఈ ఇష్యూ అంతా మొదలైంది, కూడా అక్కడి నుంచే మొదలైంది కదా. అక్కడ కూడా జాతిని ఉద్దేశించి ఉట్టిగా మాట్లాడితే ఏం కాకపోవు కదా, జాతులను ఉద్దేశించి మాట్లాడు కదా. ఇంకోటి ఏంది, ఈ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏమంటాడు, మా మారడోళ్ళ మీద చేస్తే చూపిస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఏలెత్తి చూపిస్తాయని చెప్పని మేమేమో డైలాగులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈ మారడోళ్లతోటే మారడోళ్ళ ఓట్లతోనే వీళ్ళు గెలవాలనుకుంటే బండి సంజయ్ కావచ్చు వీళ్ళంతా వీళ్ళ భాష అంతా వేరే దిక్కు తీసుకుపోయి బరాబర్ ఏంటంటే మనోజ్ ఒకటే క్లియర్ కట్ చెప్పేది, తెలంగాణ సమాజానికి ఇప్పుడు వీళ్ళు ఎంతైతే అవమానకరంగా మాట్లాడుతున్నారో ఈ అవమానకరమైనటువంటి భాష వీళ్ళదంతా తీసుకొని పోయి రేపు జనాలకు పోతాం. ఒక కొంత అగ్రిమెంట్కి వచ్చింది ఏంటంటే ఇంకోటి తన చెప్పే క్రమంలో ఈ పార్సీ దీన్ని కంపారిజన్ చేసింది కదా. ఓకే, ఇప్పుడు మేము అంటున్నది అదే, ఒరిజినల్గా స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది రోజులకు వచ్చిన వాళ్ళతో మాకేం పంచాయతీ లేదు. ఈ నిన్న మొన్న వచ్చి ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళతో పంచాయతీ దీన్ని కూడా తన కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు అటువంటి వాళ్ళు పంపించాలని చెప్పి అన్నాడు. అంటే 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు పొద్దుగా ఆయన స్క్రీన్ మీద ఉన్నాయని వెళ్ళిపోవాలి ఇక్కడికి. ఒకవేళ తననే భాష తన దాంట్లో తన ఇంకొకటి నువ్వు మీరన్నది అది కాకపోతే చూడండి బ్యాక్ పోయి గోకుల్ చాట్ దాన్ని నేను అన్న అంశం ఏంటంటే ఇల్లీగల్ గా అంటే ఇప్పుడు మొత్తం క్యాష్ తోటి ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. క్యాష్ తోటి ట్రాన్సాక్షన్ చేయొచ్చునా? కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఆడ రోజుకు. ఇట్లా నువ్వు పోతుంటే ఇట్లా కట్టలు చేతులలో పట్టుకొని ఉంటారు. మరి గోకుల్ చాట్లు ఎందుకు ఆపుతలేరు? మరి సంఘాలంతా పోయి ఆపాలి కదా, ఇటువంటివి ఉన్నాయి కదా. ఇప్పుడు నేను క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాని బంద్ చేయరు. గోకుల్ చాట్లో రేపు పొద్దుగాటి నుంచి మేము కూడా పోయి స్క్రీన్ మీద అకౌంటెడ్ మనీ వేసేటట్టుగా పెట్టండి, గూగుల్ పేనో లేకుంటే ఫోన్ పేనో అవైలబుల్ చేసేటట్టు పెట్టండి. వీళ్ళు చేసేటన్ని జీరో దందాలని చెప్పేటందుకు నేను గోకుల్ చాట్ అనే ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు పాండి ఇక్కడ నుంచి పోదాం పా, మనం చాట్ తిందాం పా అంటే నేను తినిపిస్తాం, మీ మొత్తం మీ ఆర్టీఓలకు తినిపిస్తా పా, పోయి తీసుకొని చూద్దాం పా, తీసుకుంటాడో లేదో చూద్దాం, అకౌంట్ పే ఉంటుందో లేదో అని. ఇవి మొత్తం వాళ్ళ దందాలు మొత్తం అట్లే జరుగుతున్నాయి. అందుకే ఇక్కడ అసహనం ఉన్నది. ఇక్కడ మా తెలంగాణలో అరే అందరు కలిసి ఉన్నారబ్బా, ఇక్కడ వాళ్ళకి వీళ్ళు ఫండ్లు ఇస్తారు కాబట్టి చేత కాకుండా వాళ్ళు కూడా అదే మాట మాట్లాడు. వాళ్ళు చేత కాకనే వాళ్ళు పైసలకు అలవాటు పడే ఇప్పుడు లోకల్ వాళ్ళతో వాళ్ళు పైసలు తీసుకోరు. మా ఊళ్ళ దగ్గర మా అమన్గల్లు వ్యాపారస్తుల దగ్గర వాళ్ళు పైసలు తీసుకోలేరు. వీళ్ళు ఆడికెలో బతుకొచ్చారు కాబట్టి వీళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు, ఎక్కువ పైసలు తీసుకుంటారు. అందుకే వాళ్ళకి రక్షణగా ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి అడ్డం నిలబడ్డది. వాళ్ళు దారి గురించి మాట్లాడతలేరు, కేసుల గురించి మాట్లాడతలేరు, జాతి పేరు మీద దిట్టొద్దని చెప్పి మాట్లాడతలేరు. మీరు ఈ భాష గో బ్యాక్ అనే మాట మాట్లాడద్దు అనే భాష మాట్లాడుతున్నారు. ఇలా బీజేపీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. ఎందుకంటే బండి సంజయ్కి కరీంనగర్లో మొత్తం ఆయన ఏం చేసినా ఏమున్నా లాస్ట్కి ఇల్లు కూడా కట్టించారట తెలియదు, కానీ మొత్తం పైసలంతా ఆయన వాళ్ళే మారడోళ్ళ దగ్గర గుజరాత్ వాళ్ళ దగ్గర తీసుకున్న పైసలతోనే ఆయన ఈ దానికి వచ్చిండు. ఇప్పుడు ఇంకేమేమి చేస్తున్నా మాకు ఎరకలేదు. చాలా మంది పెద్ద మాటలు పక్క మాట్లాడి నిన్న కూడా మాట్లాడి చాలా మంది మేము వచ్చిన మేధావులతో కూర్చున్నటువంటి దాంట్లో కూడా మేము కూడా దీనికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఈ ప్రాంత హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత మా కోమటోళ్ళని మేము కాపాడుకుంటాం, మా విశ్వకర్మలను మేము కాపాడుకుంటాం. అది మేము జనం లోపలి తీసుకుపోతాం. రాజ్యాంగ పరంగా తీసుకుంటే తెలంగాణ ఉద్యమం కూడా వచ్చింది రాజ్యాంగం ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా, రైట్? సో మనం కొట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయతలను పంపించలేదు.
ప్రభుత్వాల మీద పోరాటం చేస్తే ప్రభుత్వాలు ఇచ్చినాయి. మీ పోరాటం ప్రభుత్వాల మీద ఉండాలి కదా, ఎందుకో కమ్యూనిటీ అనగదొక్కబడుతున్నటువంటి వాళ్ళ చేతులల్లా వాళ్ళ సపోర్ట్ ఉండాలని రాజ్యాంగంలోనే ఉన్నది. ఓకే, ఎవరైతే అనగదొక్కబడుతున్నారో, ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో, ఈ రిజర్వేషన్ సిస్టమ్ కూడా వచ్చింది, అట్లనే వచ్చింది. ఇలా ఇక ఎవరు పడతాళ్ళు వచ్చి మన మీద వచ్చి దోపిడీ చేసే